2017లో జరిగిన డ్రగ్స్ నా కంప్లైంట్తో డ్రగ్స్ వచ్చి వాళ్ళ బంధువుల పబ్బులలో డ్రగ్స్ పట్టిస్తే దాని మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్లు చేసి అందరిని పిలిచారు. వాటిలో నచ్చిన వాళ్ళని అందరిని ఒక పక్కకు పెట్టి అప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద యువరాజ్ గారికి పట్టు లేదు. డ్రగ్స్ కేసు ఎప్పుడైతే అయిందో కొంతమందిని ఇటు లైన్లో పెట్టి ఇండస్ట్రీ మీద పట్టు సాధించి కొద్దిమందిని పిలిచి అక్కడికి తూతూ మంత్రంగా చేశారు. మధ్యలో అకున్ సబర్వాల్ అనే అధికారిని విచారణ నుంచి తప్పించారు. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వేసి ఆ తర్వాత కేసు ఎక్కడ పోయిందో నేను దాంతో పిఐఎల్ అన్ని ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, రెవెన్యూ డైరెక్టరేట్, ఇంటెలిజెన్స్కి, ఈడీకి, సిబిఐకి టైమ్ అండ్ అగైన్ కంటిన్యూస్గా కంప్లైంట్స్ పెట్టినా. దే హ్యావ్ నెవర్ టర్న్ అవుట్. దెన్ ఐ ఫైల్డ్ అన్ పిఐఎల్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2017. ఫైనల్గా 2022లో ఐ హ్యావ్ గాట్ ద డైరెక్షన్. మొత్తం మీరు ఎంక్వైరీ అప్పుడు కలెక్ట్ చేసిన డాటా మొత్తం ఈడీకి ఇవ్వండి, ఈడీ విచారణ చేస్తుంది. ఈడీని ఎందుకు విచారణ చేయమని అడిగినామంటే ఈ మాదక ద్రవ్యాలు ఇక్కడ తయారు కావు. ఈ మాదక ద్రవ్యాలు ఇతర దేశాలలో తయారయ్యి ఇతర రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి మన రాష్ట్రానికి రవాణా అయ్యి ఇక్కడ మన వాళ్ళు వినియోగం చేస్తారు. కాబట్టి మనీ లాండరింగ్ అనేది రకరకాల రూట్లలో పోతుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఈ కేసులు తేలుతాయని చెప్పి నేను కొట్లాడి డిఆర్ఐ, డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళందరితో కొట్లాడితే ఈడీ అఫీషియల్గా వచ్చి అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎస్, ఇందులో నేరం జరిగింది, మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టులో 3 ఏళ్ళు కొట్లాడినారు వాళ్ళు కూడా. ఫైనల్గా కోర్టు ప్రభుత్వం సహకరించకపోతే డైరెక్షన్ ఇచ్చింది. మీరు మొత్తం సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంత తెలివిగా వ్యవహరించిందా అంటే ఈ తెలివిలో 10% నేరగాలం పట్టుకోనికే ఉపయోగించినట్టు రాష్ట్రంలో పరిస్థితి ఉండకపో. ఏంది వీళ్ళు ఎవరెవరినైతే పిలిచి విచారణ చేసిరో, వీళ్ళు పేపర్లు రాసిరో, వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరో, ఈ చిత్తకాయితాలని ఒక పెద్ద 10 బెండర్లు కట్టి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చొచ్చారు. ఇగో ఇది మేము సేకరించినాం ఇది అని. వీడు ఆల్రెడీ సేకరించిన దాంట్లో వాడు చూడడానికి ఉంది. వీడు చించాల్సినవి చించండి, అతికిచ్చినవి తీసుకొచ్చి ఆడబెట్టండి. అప్పుడు నేనేమన్నా అంటే అయ్యా ఇది కాదు మేము అడిగింది, నువ్వు నేరగాల నుంచి ఒక 10 మంది డ్రగ్ పెడ్లర్స్ నుంచి, డ్రగ్ కన్జ్యూమర్స్ నుంచి 10 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ చేసినావు కదా, ఒక 10 మొబైల్, ఒక 3-4 ల్యాప్టాప్లు సీజ్ చేసినావు కదా, ఇదంతా నీకాన్నే పెట్టుకో, ఏందొద్దు. గా 10 మొబైళ్ళు, గా 4-5 ల్యాప్టాప్లు ఈడీకి, అందులో ఉన్న డాటా మొత్తం రిట్రైవ్ చేస్తాం మేము. ఆ గ్రూప్లలో ఎవడెవడు ఆర్డర్ పెట్టిండు, ఎవరికి డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళ మొబైల్ ఉంది అనే వరకల్లా గవర్నమెంట్ కరెంట్ షాక్ కొట్టినట్టయి ఇయ్యలే. పదే ఈడీ లెటర్లు రాసింది, ఇయ్యలే. నేను లెటర్లు రాసిన, ఇయ్యలే. చివరికి నేను ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టులో ఫైల్ చేసిన, ఈడీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మా డిపార్ట్మెంట్ సహకరిస్తలేదు. ఇప్పటివరకు మేము అడిగింది ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అడిగినా, ఈ మొబైల్స్ కావాలా, ఈ ల్యాప్టాప్ కంప్యూటర్లు కావాలి, అవి ఇస్తే మేము విశ్లేషిస్తాము. ఇది ఆల్రెడీ వీళ్ళు ఎగ్జామిన్ చేసి పిక్ అండ్ చూస్ కింద వీళ్ళు కొన్ని పేపర్లు తయారు చేసి కట్ట తెచ్చి అవి కొత్తగా మేము చదవడానికి ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామిన్ చేసిండు, వాళ్ళు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిండు. మేము వాటి జోలికి పోదలుచుకోలేదు. మాకు ఇవ్వండి, ఈ డ్రగ్ పెడ్లర్స్వి, డ్రగ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్స్ మాకు ఇవ్వండి, మేము కంప్లీట్గా డాటాను రిట్రైవ్ చేసి ఆ ల్యాప్టాప్లు వాళ్ళనే ఇస్తే అందులో మొత్తం సమాచారాన్ని సేకరిస్తే ఈ గ్రూప్లలో ఎవరెవరు ఉన్నారు, ఉన్నోళ్ళని ప్రభుత్వం ఎవరిని వదిలింది, ఎవరిని పిలిచింది అనేది లెక్క తేలుతుందని మేము ఎంబడి పడితే యువరాజు గారు ప్యానిక్ అయిపోయిండు, షేక్ అయిపోయిండు. సారోళ్ళు 2 ఉన్నారు రాజకీయాలలో. ఆయన పోయి మేము అంశాలు ప్రస్తావిస్తే కోర్టులో పోయి కేసు వేసిండు సార్, డ్రగ్స్కి సంబంధించి. అయిపోయింది సార్, 2 minutes సార్ ఉండాలని. సో డ్రగ్స్కి సంబంధించి నా పేరు ప్రస్తావించొద్దని హైకోర్టు మన కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు యువరాజు గారు. ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వము జవాబు ఇవ్వాలి, ప్రభుత్వము విచారణ చేయాలి. ప్రభుత్వం ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల మీద వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా కోర్టుకు పోయి
నా గురించి నా వివరాలు ప్రస్తావించొద్దు, నా గురించి మాట్లాడొద్దు అని హైకోర్టులో పోయి స్టే తెచ్చుకున్నాడు. అందుకే ఎక్కువ తక్కువ వివరాలు చెప్పే పరిస్థితి లేదు. ఫైనల్గా ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషన్, పుడ్డింగ్ అండ్ మింక్ అని ఒక పబ్లో రేడ్ చేసిన 150 మంది దొరికిండ్రని వచ్చింది. అందులో కొద్దిమంది పేర్లు పెట్టారు. మెయిన్ ఎవరైతే షో నడుపుతాడో రవివర్మ పేరు పెట్టలేదు, ఆయన్నే నడుపుతున్నాడు ఆ పబ్ అఫీషియల్గా, ఆయన ఓనర్ దానికి. రవివర్మ వెనకాల ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వెనకాల ఉన్న యువరాజు ఎవడు అని నేను సివి ఆనంద్ గారిని అట్లా స్ట్రైట్గా నేను సివి ఆనంద్ గారి మీద ఛార్జ్ చేస్తున్నా. హైదరాబాద్ కమిషనర్ గారి మీద నేను ఎంపీగా ఛార్జ్ చేస్తున్నా. పుడింగ్ అండ్ మింక్ పబ్లో ద నెంబర్ 1 ఓనర్ రవి వర్మ ఎందుకు ఎఫ్ఐఆర్లో రాలే? ఇక్కడ లేని అమెరికాలో ఉండే స్లీపింగ్ పార్ట్నర్ని అందులో పెట్టినావు, ఇంకక్కడ ఎవరినో పెట్టినావు, 4 ఎఫ్ఐఆర్లో పెట్టినావు, కానీ రవివర్మ పేరు ఎందుకు పెట్టలేదని నేను సివి ఆనంద్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నా. మీరు సిన్సియర్ ఆఫీసర్ అయినప్పుడు మీరు ఇట్లాంటి విషయాలను పక్కన పెడితే అనుమానాలు వస్తాయా రావా? ఆ రవివర్మ ఎవరు, ఆయన వెనకాల ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వెనకాల ఉన్న యువరాజు ఎవరు? సివి ఆనంద్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి, ఇన్ని అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మీరందరూ సామాజిక బాధ్యతతో ఇక్కడికి వచ్చి ప్రస్తావించారు. కోదండరామ్ గారు మాకు కొన్ని సూచనలు చేసిన, అందరం కలిసి పబ్లిక్లో ఒక మూమెంటం పిక్ చేయాలా, కొంత కార్యాచరణ తీసుకోవాలన్నారు. ఎస్, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నది. దానికి సంబంధించిన కార్యాచరణను తప్పకుండా మా పార్టీలో చర్చించి అనుమతి తీసుకొని తొందరలోనే ఒక మంచి ఉద్యమ కార్యాచరణను తీసుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడే విధంగా రేపటి తెలంగాణకు ఏది మంచో, భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన సంస్కృతి సాంప్రదాయము బాధ్యతలను, అదేవిధంగా ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు కింద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టుంటే బెల్ట్ తీసుకొని కొడతాము, బెల్ట్ షాపులను అన్నిటిని మూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. యాజ్ ఎ పాలసీ కాంగ్రెస్ పార్టీ పబ్బులను అయితే క్షమించేదే లేదన్న. 9:30 తర్వాత నాకు ఇంటికి పోవాలంటే ప్రాబ్లం అయిపోయింది. ఇంతకుముందు జూబ్లీహిల్స్ అని గొప్ప చెప్పుకునేది ఎవరో చెప్పారు, దేవేంద్ర అని చెప్పాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ అని చెప్పుకోనికే భయం అవుతుంది. మా ఇంటికి పోవాలంటే ఎంతో మందిని అడుక్కోవాల్సి వస్తుంది 9:30 తర్వాత, రోడ్లకు అడ్డం తిడ్డంగా బండ్లు పెడితే. సో అందుకోసమని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యాచరణతో, పోరాట కార్యాచరణతో, రేపటి తెలంగాణకు అవసరమైన ప్రణాళికలతోని, నిర్దిష్టమైన పరిపాలన అందించడానికి అవసరమైన పాలసీలతో ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఈ అంశాలన్నిట్లలో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా, ఇంత ఓపిక లంచ్ చేయకుండా, సార్లు ఏజ్లో కూడా రకరకాల సమస్యలు ఉన్నా కూడా భోజనం చేయకుండా ఉండి సహకరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్ కార్యాచరణలో కూడా మీరందరూ సహకరించాల్సిందిగా, కార్యాచరణతో ముందుకెళ్దామని తెలియజేస్తూ, మరొక్కసారి ఇంత ఓపికగా ఉన్న మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.